అందరికీ నమస్కారం అండి. ఓం గం గణపతే నమః. ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. జీవితంలో ప్రతి వాడు దెబ్బతింటాడండి. అయిన వాళ్ళతో ఛీ అనిపించుకోకుండా ఉండే వాళ్ళంటూ ఈ ప్రపంచంలో ఉండరు అనిపిస్తుంటుంది. డబ్బులో, ఆస్తులో, పెద్దరికమో, పదవులో ఏదో ఒకటి అయిన వాళ్ళతో ఏదో రకంగా గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఏమీ లేదనుకోండి, చిన్న చిన్న మాటలతోనే పెద్ద పెద్ద మనస్పర్ధలు వచ్చి మనుషులు దూరమైపోతూ ఉంటారు. మనుషులందరూ రకరకాల మనస్తత్వాలు కలిగి ఉంటారు. అందరూ మనలాగే ఉండరు. అందులో మనకు కరెక్ట్ అనిపించింది మనం తీసుకుంటూ వెళ్ళాలి. ఎవరైనా మనల్ని బాధ పెడుతున్నారు అని మనం బాధపడుతుంటే అది బాధ పెట్టే వాళ్ళ తప్పు కాదండి. దాన్ని పట్టుకొని మనం బాధపడుతూ ఉంటాం కదా, అలా బాధపడే వాళ్ళదే తప్పనిపిస్తుంది. మనం బాధపడడం స్టార్ట్ చేస్తే మనల్ని బాధ పెట్టడానికి అలా క్యూల్లో నిల్చుంటారండి జనాలు. మన చుట్టుపక్కల ఎన్నో రకాల మనస్తత్వాలు గల మనుషులు ఉంటారు. ఇంతటి మాయాజాలమైన భూప్రపంచంలో మన ఆప్తులెవరు తెలుసుకోవడానికి ఒక చిన్న కథ తెలుసుకుందామండి. కథలోనికి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా ఛానల్ ను చూస్తున్నట్టయితే మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ వేయండి, మీ మిత్రులకు ఈ వీడియోను షేర్ చేయండి, అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరవకుండా బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీ మొబైల్ కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. కోటయ్య కుటుంబము, ఏంటి నాన్నగారు మీరు తీర్థయాత్రలకని వెళ్లారు, ఇంత త్వరగా వచ్చారు, ఎక్కడెక్కడ వెళ్లారు అని అడుగుతాడు. నేను ఎక్కడికి వెళ్ళలేదురా, నాకు తెలిసిన స్నేహితుల ఇంటికి వెళ్లాను అని కోటయ్య చెప్తాడు. నేను వ్యాపారం చేస్తున్న సమయంలో లక్ష్మణ్ అని ఒక వ్యాపారస్తుడు ఉండేవాడురా. నా వల్ల అతని వ్యాపారం దెబ్బతిని అతడు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అతని కుటుంబం వీధిని పడ్డారురా. వాళ్ళు చాలా బాధల్లో ఉన్నారు. వాళ్ళకి ఒక 5 లక్షల రూపాయలు సహాయం చేస్తాననుకుంటున్నానురా, నాకు ఒక 5 లక్షలు ఇవ్వు అని కొడుకుని అడుగుతాడు. అప్పుడు కొడుకు అంటాడు, డబ్బులెక్కడివి, అలా సాయం చేస్తానంటే నేను ఇవ్వను. ఇంత కష్టపడి సంపాదించుకున్నది ఎవరో వ్యాపారంలో నష్టపోయారని, పాడయ్యారని ఇస్తారా నాన్నగారు? మీరు మాకు ఆస్తులు పంచిచ్చారు, ఇప్పుడు మీకు అడిగే అధికారం లేదు. మీరు ఏదైనా వ్యాపారం చేసుకుంటామంటే ఇస్తాము, కానీ మీరు ఇలా దాన ధర్మాలు చేస్తామంటే ఇవ్వమండి. మీకు ఇష్టం ఉంటే ఇంట్లో ఉండండి, లేకపోతే వెళ్లిపోండి అని ఖరాఖండిగా కొడుకు చెప్పేస్తాడు. దానితో కోటయ్య చాలా బాధపడతాడు. నేను 100 కోట్ల రూపాయలను సంపాదించాను, నా కొడుకు ఒక 5 లక్షలు ఇవ్వమంటే ఉంటే ఉండు, పోతే పో అంటున్నాడు. వీళ్ళు నా వాళ్ళ అని చాలా బాధపడతాడు. అప్పుడు కోటయ్య కొడుకుతో అంటాడు, అరే నువ్వు ఒక 5 లక్షలు నేను అడిగినవి ఇస్తే నా సంచిలో రత్నాలు, వజ్రాలు, మనులు, మాణిక్యాలు ఉన్నాయిరా. నేను మొత్తం ఆస్తిని మీకు ఇవ్వలేదు, కొంత నా దగ్గర దాచిపెట్టుకున్నాను. నువ్వు 5 లక్షలు ఇస్తే నేను ఇదంతా ఇస్తాననుకున్నాను, కానీ నువ్వు ఉంటే ఉండు, పోతే పో అన్నావు. ఆ మాటతోనే నేను చనిపోయాన్రా. ఇప్పుడు ఈ మనులు, మాణిక్యాలు, వజ్రాలు లక్ష్మయ్య కుటుంబానికి ప్రాప్తి ఉన్నట్టున్నవి, ఇవన్నీ వాళ్ళకే ఇచ్చేస్తాను అంటూ కోటయ్య మాట్లాడకుండా తన ఇంటి నుండి బయటకు వచ్చేస్తాడు. అక్కడి నుంచి కోటయ్య లక్ష్మయ్య ఇంటికి వస్తాడు. అమ్మా, ఇప్పుడు నా ఇంట్లో నుంచి నేను తెగదెంపులు చేసుకొని వచ్చానమ్మా. నా వాళ్ళు నన్ను బయటికి పంపించారు, నేను అనాథనయ్యాను, మీ ఇంట్లో ఉండొచ్చా అని అడుగుతాడు కోటయ్య. దాందేముందండి, మాకు కూడా నా భర్త చనిపోయాక చుట్టాలందరూ మమ్మల్ని పక్కకు పెట్టేశారు, ఎవరు మాతో మాట్లాడట్లేదు, మాకు కూడా ఎలాంటి దిక్కుముక్కు లేదండి, మా పిల్లలకు తోడుగా పెద్దవాడిగా ఉండండి, మేము తినేదే మీకింత పెడతాము అంటుంది. దానితో కోటయ్యకు చాలా సంతోషం వేస్తుంది. ఇదంతా కోటయ్య మనసులో పెట్టుకొని, కోటయ్య వాళ్ళ కుటుంబ పరిస్థితులను చూసి ఆ పిల్లలు, మగపిల్లలు ఇద్దరు పనులు చేసుకునే వాళ్ళకి కోటయ్య తన దగ్గరున్న వజ్రాలు అమ్మి కొంత ధనాన్ని వాళ్ళకిచ్చి వాళ్ళతో వ్యాపారం ప్రారంభం చేయిస్తాడు. కోటయ్యకు తెలిసిన మెలకువలన్నీ ఆ పిల్లలకు చెప్పుతూ కోటయ్య లాగానే పెద్ద వ్యాపారస్తులుగా ఇద్దరి పిల్లలను తీర్చిదిద్దుతాడు. ఆ లక్ష్మయ్య ఇద్దరు అమ్మాయిలకు కూడా పెళ్లిళ్లు జరిపిస్తాడు. ఇలా కోటయ్య లక్ష్మయ్య కుటుంబానికి ఒక పెద్ద దిక్కుగా మారి వారి మంచి చెడులను చూసుకుంటూ ఉంటాడు. ఇక కోటయ్య తుది శ్వాస విడిచే వరకు కూడా లక్ష్మయ్య కుటుంబంతోనే తన జీవనం కొనసాగిస్తాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరు కోటయ్యకు ఆప్తులు? కోటయ్య తన జీవితాన్నంతా
పణంగా పెట్టి కోట్ల ఆస్తులు సంపాదించి ఇచ్చిన కోటయ్య కుటుంబములోని కొడుకులా కోటయ్య ఆప్తులు, లేదంటే లక్ష్మయ్య కుటుంబంలోని ఆ మహిళ, ఆ కుటుంబ సభ్యులు కోటయ్య యొక్క నిజమైన ఆప్తుల? కోటయ్యకు ఏమీ లేదని తెలిసిన సమయంలో ఆ మహిళ కోటయ్యకు ఉన్న దాంట్లో కడుపు నిండా భోజనం పెట్టి చక్కగా చూసుకున్న ఆ మహిళ ఆప్తురాలా, లేదంటే కోటయ్య కొడుకు ఆప్తుడా? ఈ కథ విన్నాక మీరే కోటయ్య యొక్క ఆప్తులెవరో కామెంట్లో తెలపండి ఫ్రెండ్స్. మన జీవితంలో కూడా అంతే. తల్లిదండ్రులంటే డబ్బులు సంపాదించే యంత్రాల్లాగా మారారండి. అమ్మ అంటే ఇంటి పనులన్నీ చేసి పెట్టేది, నాన్నగారంటే ఒక ఏటీఎం కార్డ్. ప్రస్తుతం ఉన్న సమాజంలో ఎమోషన్స్ అన్ని ఏమీ లేవండి. ఎక్కడ అవసరాలు తీరిస్తే వాళ్ళే మన ఆప్తులు అలా అయిపోతున్నారు. అలాంటి ఈ ప్రపంచంలో మనకు ఆప్తులెవరో మిత్రులెవరో తెలుసుకుంటూ మనము ఈ ప్రపంచంతో సహజీవనం చేస్తూ సంతోషంగా గడపడానికి నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఏమంటారు? ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరవకుండా బెల్ బటన్ నొక్కి పెట్టండి ఫ్రెండ్స్. అప్పుడే నేను చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.